హాయ్ అండి. నేనండి మీ వదినమ్మను. ఈరోజు మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండితో అయినా, దోశ పిండితో అయినా ఈజీగా, క్విక్‌గా, టేస్టీగా చేసుకోగలిగే ఒక స్నాక్ ఐటెమ్‌ని చేసి చూయించబోతున్నాను. ఈ పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయండి. చేయడం కూడా చాలా సింపుల్. దీనికోసం ఒక కప్పు మిగిలిపోయిన ఇడ్లీ పిండిని తీసుకుంటున్నాను. దీని ప్లేస్‌లో దోశ పిండినైనా తీసుకోవచ్చు. ఒక కప్పు పిండికి 4-5 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఈ గోధుమ పిండి ప్లేస్‌లో కావాలి అంటే మైదానైనా తీసుకోవచ్చు. 4 కప్పుల పిండి, ఒక కప్పుకి 4 కప్పులు గోధుమ పిండి, హాఫ్ గ్లాస్ మజ్జిగను తీసుకున్నాను. దీని ప్లేస్లో పావు కప్పు పెరుగునైనా తీసుకోవచ్చు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఈనో ప్లేస్లో వంట సోడానైనా తీసుకోవచ్చు. దీనితో పాటు 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిర్చిని, 2 పెద్ద సైజు ఆనియన్స్ సన్న ముక్కల్ని యాడ్ చేసుకొని వాటర్ని పోసుకుంటూ పర్ఫెక్ట్ బోండా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఈ బ్యాటర్ని మనం ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. అలా కలుపుకుంటేనే లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి మన బోండాలు పర్ఫెక్ట్ టెక్స్చర్తో వస్తాయి. అంటే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ఒకే డైరెక్షన్ కలుపుకోవడానికి ప్రయత్నించి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి. దాని తర్వాత పొయ్యి మీద ఆయిల్ని పెట్టుకుని బాగా హీట్ అయ్యాక చేతిని తడి చేసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా ఆయిల్లో వేసుకోవాలి. మనం వేసిన వెంటనే ఈ బోండాలు పైకి తేలాలి. అప్పుడే పర్ఫెక్ట్ టెక్స్చర్తో మన బోండాలు వస్తాయని గుర్తుంచుకోండి. వేసాక ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ అయినా, ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండి మన బోండాలు రెడీ అయిపోయినట్టే. వీటిని కనుక మనం పల్లి చట్నీతో తిన్నామా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. చూసారా లోపల ఎంత గుల్లగా ఫామ్ అయ్యాయో? చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.